హోంమంత్రి గారు కేవలం ఆ ఫేక్ వీడియోను చూపించి సాక్షిపైన దుష్ప్రచారం చేయడం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని కూడా లాగే ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తున్నారు. ప్రతి సందర్భంలో వారు గతంలో అమ్మ అన్న మాటకి ఎటువంటి అర్థం తీశారనేది కూడా మనకు తెలుసు. కానీ ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని, తల్లి గారిని, చెల్లి గారిని అంటూ చాలా ఆ కుటుంబంలోకి చొచ్చుకెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని వీధిలో పెట్టి మాట్లాడాలి అనేది మేడం గారి తాపత్రయంగా కనిపిస్తుంది. దీనిపైన అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత దానిపైన మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి సార్. మళ్ళా రీషఫలింగ్ అన్నారు, తీసేస్తారని భయం పట్టుకుందాం. మళ్ళీ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది. తల్లి చెల్లి, ఈ వాటాలు తగాదాలు, ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది. మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడు. నీ గురించి మాట్లాడలేము. నీ కుటుంబ సమస్యలు ఎవరో తెలియదు. నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలెడితే ఎక్కడి దాకా వెళ్తుంది వ్యవహారం? నువ్వు కోర్టుకు వెళ్ళలేదా? చెక్ బౌన్స్ కేసుల్లో నీ పుట్టుపూర్వతలు మాకు తెలియదా? కొంత లిమిట్ ఉండాలి దేనికైనా. ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు. ప్లీజ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తప్పు చేశారు అని చెప్పుకోవడానికి ఏం లేదు సార్. ఓకే, వీళ్ళకి ఏమీ లేదు, ఏమీ దొరకదు. కుటుంబంలోకి ఎందుకు చొచ్చుకుపోతుంది? అదే ఏమీ దొరకదు కాబట్టి ఒక మహిళ, ఓకే, ఆమె నేను ఏమన్నా చల్లిపోద్ది, ఏమన్నా నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడితే తల్లి చెల్లి అన్న విషయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ మాట్లాడరు గౌరవనీయ వంగలపూడి అనిత గారు. కానీ సంస్కారం అంటే నిజంగా వైసీపీ వాళ్ళదండి. ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు వంగలపూడి అనిత గారి కుటుంబం గురించి ఎప్పుడు మాట్లాడలే. అవును, మాట్లాడరు కూడా, ఎప్పుడు మాట్లాడరు. ఎందుకంటే ఆ సంస్కారం అనేది ఉన్నది. అవును, ఉన్నది. మీరు రోజా గారి కుటుంబం గురించి, కొడుకు గురించి మాట్లాడినా మాట్లాడరు మీ కుటుంబం గురించి. మీరు వేరే మహిళా నాయకురాళ్ళ కుటుంబం గురించి మాట్లాడినా, విడుదల రజనీ గారి గురించి మాట్లాడినా, మీ కుటుంబం గురించి, వంగలపూడి అనిత గారి కుటుంబం గురించి మాట్లాడరు. ఎందుకంటే సంస్కారం ఉంది నాయకులకి, వైసీపీ నాయకులకి. ఆ సంస్కారం ఉంది అని చెప్పేసి అదొకటి సాకుగా తీసుకొని ఈరోజు మాట ముందు తల్లి చెల్లి మాట ఎవరి కుటుంబం గురించైనా బయట మీడియాలోకి వచ్చి మనము ఒక్కసారి మాట్లాడడమే అది చాలా గలీజు. కానీ మాటిమాటికి అదే విషయాన్ని రిపీట్ చేస్తూ ఇంకా ఎప్పుడు అలసట వస్తుంది మీకు? ఇంకా ఎప్పుడు అలసిపోతారు? ఎప్పుడు ప్రజల గురించి? ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు అని చెప్పేసి ఇంత ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు ఏం చేయాలి? ప్రజలు కలవకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ ఈరోజు ఇదే ప్రయత్నం మీరు చిన్నపిల్లల మీద అరాచకాలు జరుగుతుంటే దాన్ని అరికట్టడానికి చేయట్లే ఒక హోంమంత్రిగా. మహిళల మీద అరాచకాలు జరుగుతుంటే దాన్ని అరికట్టలేదు. క్రైమ్ రేట్ పెరుగుతుంటే దాన్ని అరికట్టలేకపోతున్నారు. ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయి రాష్ట్రంలో నిరుద్యోగులు ఆకాశం వంక చూసుకుంటూ కూర్చుంటుంటే దాన్ని అరికట్టడానికి ఏం చేయట్లేదు మీరు. ఈరోజు విద్యార్థులు విద్యను వదిలేసి, విద్యా వ్యవస్థ నాశనం అయిపోతే విద్యను వదిలేసి మళ్ళీ కూలి పనికి వెళ్తుంటే దాని గురించి మాట్లాడడానికి సమయం లేదు. కానీ ప్రజలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారని చెప్పేసి భయం. నెక్స్ట్ ఇక్కడ మేడం ఏమన్నారు అంటే, బంగారుపాలెంలో చాలా మంది వచ్చారు, ఆ ఫోటో ఒకటి పెట్టాము, ఇప్పుడు నెల్లూరులో రాలేదు అన్నట్టు చెప్పారు. ఆంధ్రజ్యోతి 10వ తారీఖు న్యూస్ పేపర్ అండి. ఆంధ్రజ్యోతిది ఇప్పుడు 10వ తారీఖు అంటే జూలై 10వ బంగారుపాలెం 9వ తారీఖు వెళ్ళారు, 9వ తారీఖు వెళ్ళారు, 10వ తారీఖు న్యూస్ పేపర్. ఇందులో ఫోటో వేశారు. ఈ ఫోటో ఒక్కసారి చూడండి సార్. కారు పక్కన ఒక 10-15 మంది ఉన్నారు. దాని కింద ఏం రాశారంటే జనాలు లేరు. అవును, ఆంధ్రజ్యోతి అని రాసి, అంటే ఆంధ్రజ్యోతి ప్రకారము జనాలు లేరు ఎక్కడ? బంగారుపాలెంలో. మేడం ఏమో ఈ రోజు ఉన్నారని చెప్పేసి నిజం ఒప్పుకుంది. వాళ్ళే ప్రశ్న సార్. అక్కడే పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి టాలెంట్ ఇది. ఆయన ఈ రోజు ఒక అబద్ధం చెప్పి నెల రోజుల్లో మళ్ళీ పట్టుబడతాడు. అదే సంగతి మరి మేడం కూడా, మరి అది వచ్చిందో ఏమో తెలియదు మనకి. అదే సంగతి ఈ రోజు నడుస్తుంది. హోంమంత్రి స్థాయిలో మీరు ఏం మాట్లాడాలి? ప్రజలకి మంచి చేయడం గురించి. ఈ రోజు ఒక సంభాషణ మేడంది విన్నాను నేను ట్విట్టర్లో. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడానికే మాకు సమయం లేదు అంటున్నారు. మరి ఇన్ని ప్రెస్ మీట్లు ఎట్లా పెడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. అరే, నేను ఒక సాధారణ పౌరుణ్ణి, నేను ఒక జర్నలిస్ట్ని, నేను ఒక యూట్యూబర్ని,
నాకే గోకోనికి టైం ఉండదు, మీరు హోంమంత్రి, మీ వెనకాల పెద్ద డిపార్ట్మెంటే, ఇన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సరే మేడం గురించి పక్కన పెడదాం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అవును, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక్క రోజులో 4 సార్లు ప్రజల్ని సంబోధించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మొన్ననే గిన్నిస్ బుక్ లో మరి పంపారో లేదో తెలియదు, ఎక్కువ 4 సార్లు ఆయన సంబోధించినట్టు. మరి ఆయన పని ఎవరు చేస్తారు? ప్రజలు సంబోధించుకుంటూనే కూర్చుంటే మొత్తం ఇందాక నేను చెప్పిన కదా సార్, కోతల రాయిళ్ళు, కోతలే కోతలు, కోతలే ఒక్కొక్క వస్తుంది వచ్చేసింది మీ ఇంటికి వచ్చేసింది అని. కోతలంటే మాటలు, ఇంకొకటి కూడా ఉంది అర్థం, కోతలని లబ్ధిదారుల కోత, అది కూడా చేస్తున్నారు కదా. లబ్ధిదారుల కోత, వాళ్ళకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ లో కోతలు. బెనిఫిట్స్ తో కాదు. ఎట్లా సార్ అంటే, ఒక చిన్న మాట, నేను దశల వారీగా మీకు రైతు బంధు ఇస్తాను అని మీరు ఒకవేళ ఎలక్షన్స్ కి ముందు చెప్పుంటే నేను ఈ ప్రశ్న అడిగేవాడి కాదు. అవును. ఒకవేళ ఎలక్షన్స్ కి ముందు మీరు లేదండి నేను సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కట్ చేసుకొని ఇస్తాను అంటే నేను ఈ మాట చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇస్తున్నారు, నేను అలా ఇవ్వనని చెప్పారు. నేను చెప్పుకోవాలి సార్ ఈ మాట. నేను ఒక ప్రశ్న అడిగిన చంద్రబాబు నాయుడు అడిగితే నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ట్విట్టర్లో పెట్టుకున్నారు వీళ్ళు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, బీసీ విద్యార్థులకి సారీ ఎస్సీ విద్యార్థులకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బు ఏదైతుందో దాన్ని తల్లికి వందనంలో మీరు ఎట్లా కట్ చేసుకుంటారు? తల్లికి వందనం అనేది మీరు ఇవ్వాలి, మొత్తం ఇవ్వాలి. మీరు ₹1 కట్ చేసుకోను అని చెప్పేసి చెప్పారు కదా. తల్లికి వందనం మొత్తం 3 ఇవ్వండి, 13,000 ఇవ్వండి. వాళ్ళు ఇచ్చేటటువంటి 3,500 లేదా 7,000 సపరేట్ గా వస్తుంది ఎస్సీ విద్యార్థులకి అని చెప్పేసి నేను ఒక మంచి మాట చెప్తే నన్ను టార్గెట్ చేశారు. ఓకే, అంటే ఎంతగా టార్గెట్ చేశారు అంటే వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో నా వీడియోని పెట్టి అది ఫేక్ అని రాశారు కింద. వాళ్ళకి ఎస్సీ ఎస్టీల బ్రతుకుల కంటే ఇతరుల క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయడమే వాళ్ళకి ముఖ్యం. నాకు మిగతా వాళ్ళు బాగుపడతారా లేదా వాళ్ళకి అవసరం లేదు. దాని తర్వాత వీళ్ళు ఏదో ట్వీట్ పెట్టారో, టార్గెట్ చేసిన వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలి. ఎప్పుడైతే ట్వీట్ పెట్టారో, ఎప్పుడైతే నా వీడియో పెట్టారో అది అలుచుగా తీసుకొని ఇష్టారీతిన నా గురించి రాశారు. ఇష్టారీతిన. సార్ దయచేసి మీరు ఏమీ నేను అడగట్లేదు, మీరు ఏదో చేయకండి. మీరు ఇచ్చిన మాటే ఎవరో కాదు, మీరు ఇచ్చిన మాట మీద నిలబడండి. ఈ రైతులకి విద్యార్థులకు గొంతులు కోయకండి, ఆడవాళ్ళ గొంతులు కోయకండి.